హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో చూపిస్తున్న ప్లాంట్ నేమ్ వచ్చేసి పుదీనా అండి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవాల్సిన ముఖ్యమైన మొక్క అండి పుదీనా. బాల్కనీలో కానీ పెరట్లో కానీ ఈజీగా గ్రో అవుతుందండి. ఇది ఎలా నాటుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి. చూడండి, ఇలాగా స్టెమ్స్ ఉంటాయి కదండి, కొమ్మలు. ఇలా కొమ్మలు తీసేసి నోట్స్ దగ్గర నుంచి లీవ్స్ తీసేసి అది మట్టిలో పెట్టేస్తే చాలండి, ఈజీగా నాటుకుంటుంది. దీనికి ఏమి పెద్ద కేర్ తీసుకోవాల్సిన పనే లేదండి. ఇలా మట్టిలో పెట్టేసి వదిలేస్తే చాలండి, ఈజీగా గ్రో అయిపోతుంది. నేను ఈ పాట్లో పెట్టిందంతాని అలాగ స్టెమ్స్తో పెట్టిందేనండి. పక్కింట్లో నుంచి తీసుకొచ్చి ఇలా కొమ్మలతో పెట్టాను. చూడండి ఎంత గుబురుగా నాటిందో. అలాగే ప్రతి ఇంట్లో పెంచుకోవాలండి ఇది. మాకు ఏ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు బాల్కనీలో ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన ప్లాంట్ అండి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ మొక్క వల్ల. ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కల ప్లాంట్ అండి ఇది. మనకి జలుబున్నా దగ్గున్నా ఏదున్నా సరే తగ్గుతుందండి ఈ లీవ్స్ని మనం తీసుకోవడం వల్ల. ఏంటంటే మనం ఈ లీవ్స్ని ఉదయాన పూట పరగడుపున కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళతో ఒక 4-5 ఆకులు వాటర్లో వేసుకొని తాగడం వల్ల మన జీర్ణ వ్యవస్థ అనేది శుద్ధిపరుస్తుందండి. చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జలుబు, దగ్గు, జ్వరం ఏది ఉన్నా సరే తగ్గుతుందండి, తొందరగా తగ్గుతుందండి ఈ పుదీనా వల్ల. అలాగే మన వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఉదయాన లేసి కొంచెం వేడి నీళ్ళల్లో పుదీనా ఆకులు వేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. దీని స్మెల్ తగిలితేనే చాలండి, మన బ్రెయిన్కి చాలా రిలీఫ్గా ఉంటుంది. మీకు వీలు కుదిరితే బాల్కనీలో పెంచుకోండి. చిన్న పాట్లో వేసేసి బాల్కనీలో పెడితే చాలండి, ఈజీగా గ్రో అయిపోతుంది. దీనికి ఏం పెద్ద సన్లైట్ అవసరం లేదండి, సెమీ షేడ్లో కూడా ఈజీగా గ్రో అవుతుంది. చూడండి, నేను ఒక పాట్లో వేసాను. దీనికి సాయిల్ విషయానికి వచ్చేసరికి అండి, సాయిల్ నార్మల్ గార్డెన్ సాయిల్ ఒకటి తీసుకున్న సరిపోతుందండి. అయితే మనం తీసుకున్న పాట్కి మాత్రం హోల్స్ ఉండాలండి కంపల్సరీ. ఏ పాట్ తీసుకున్నప్పటికీ దానికి హోల్స్ ఎక్కువ ఉండాలండి. డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుండాలి. అలాగే గార్డెన్ సాయిల్, ఏ సాయిల్ అయినా పర్వాలేదండి. దానికి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానీ ఎటువంటి ఎరువులు కానీ వేయనవసరం లేదండి. ఎటువంటి సాయిల్లోనైనా ఈజీగా గ్రో అయిపోతుందండి ఈ ప్లాంట్. మనం దీనికి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా చాలండి. నార్మల్ గార్డెన్ సాయిల్లో కొంచెం ఇసుక కలిపేసి ఒక పాట్లో వేసామంటే సూపర్గా గ్రో అయిపోతుందండి. దీనికి పెద్ద సన్లైట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మీకు ఈ ప్లాంట్ని ఎలా నాటుకోవాలనేది ఒక వీడియో చూపిస్తానండి. చూడండి, ఇది నేను పాత పాట ఒకటి ఉంటే అందులో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ దగ్గర వరకు మనం ఆ పాట్లో కొంచెం ఇసుక లోపలికి పెట్టేసి నాటేయాలండి. ఇలాగ స్టెమ్స్ తీసుకొని ఇలా కొమ్మలతో ఈజీ గ్రో చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సిన ముఖ్యమైన మొక్క అండి ఇది మాత్రం. సాయిల్ విషయానికి వచ్చేసరికి 70% గార్డెన్ సాయిల్ తీసుకోండి, 20% ఇసుక తీసుకోండి, 10% కోడంగ్ మెన్యూర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి వేసుకోవాలనుకుంటే. లేదంటే ఈజీగా గ్రో అయిపోతుందండి. ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఈ మొక్క కోసం చాలా ఔషధ గుణాలు గల ప్లాంట్ కాబట్టి ప్రతి ఒక్కరు పెంచుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో. ఏంటంటే మార్కెట్లో మీకు ఎలాగో దొరుకుతుంది కదండి, ఆ చిగురు కొమ్మలు తీసేసి ఇలాగా నాటుకోండి, మీకు ఈజీ గ్రో అవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.